తీయగా చల్లగా. జయరామ్, ఏమైనా మెమరీస్ ఉన్నాయా కాలేజ్లో? బెస్ట్ మెమరీ అంటే మా ఫ్రెండ్స్ అందరం ఒక 10 మెంబర్స్ ఉన్నాం సార్. మా ఫ్రెండ్స్ అండ్ తమ్ముడు ఫ్రెండ్స్ అందరం కలిసి 2024లో మనాలి ట్రిప్ వేసాం అందరం కలిసి. ఒక 10 days ట్రిప్. అది దట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ మెమరీ. కాలేజ్ చదువుతున్నప్పుడు. ఓకే, సూపర్. ఆల్ ద బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. చలో చలో కిల్లర్ ఇటువైపుకి, రే ఫాల్తూస్ ఎటువైపుకి. ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా, తెగితే అదే ఖతం. ఎక్కడో పడిపోతుందిరా, గూగుల్లా వెతుకుతాను గల్లీ గల్లీని నేను. గల్లీలో లొల్లి చేస్తే కళ్ళ పట్టి కొడతారురా. చా, అదప్పుడే బాగుంటే బాగుండేది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. బైపీసీ కృష్ణ ఫణిత తన వెంటే పడేవాడు. యశోదాలో వాడు డాక్టర్. లెట్స్ గో నౌ గెట్ ద మ్యాటర్. ఈమెయిల్ అడ్రస్, సెల్ నెంబర్, ల్యాండ్ లైన్, ఓటర్ కార్డ్, లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, హాల్ టికెట్. ఏదైనా తనదొకటి ఉందా? నో వే, కానీ తను ఢిల్లీలో ఉంటుందని విన్నా. రే, అది ఆల్రెడీ మాకు తెలుసురా. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. నిన్నే చూసా ఆర్కుట్, ఫేస్బుక్, అక్కడ కూడా లేనే లేదు. నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్ల, ఫేస్బుక్ లో ఉంటుందా ఏరా. సాటర్డే కదా గుడికెళ్ళిందో, చూసొద్దాం అక్కడే ముందో. అబ్బాయితే పక్కనే ఉంది, చూసొద్దాం తప్పేముంది. ఒసే, తను దేవత. ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. ఇప్పుడైతే మర్చిపోలేను. అచ్చా, ఏకరే పేపర్లో ఒక యాడే ఇద్దాం, ఈటీవీలో స్లాటే కొందాం, వేరిషి అని ప్రోగ్రామ్ చేద్దాం, దొరికేదాకా ధర్నాలే చేద్దాం. ఇది కావాలి సెన్సేషన్, ఎందరికో ఇన్స్పిరేషన్. తను దొరికిందంటే టెన్షన్ పోతుంది, నీడ్ నాట్ మెన్షన్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. అప్పుడెందుకో నచ్చనే లేదు, ఇప్పుడెందుకో మర్చిపోలేదు. జయరామ్ సార్, పాడుతా తీయగా పక్క బెంచి పిల్లలు నీ పక్కకొస్తే ఓకేనా? ఓకే సార్. ఆ పెర్ఫార్మెన్స్ ఏదో అక్కడికి వచ్చి ఇవ్వచ్చుగా. ఇంట్రాక్షన్ ఎలా ఉందో చూద్దాం. సగం పాటైనా మీరు అతను నేర్పిస్తూ పాడండి చూద్దాం. మీలో మీరు డివైడ్ చేసుకుని రిహార్స్ చేసేంత టైం ఇవ్వను. రెడీ, 1 2 స్టార్ట్ 4. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. అప్పుడెంతో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. చలో చలో కిల్లర్ ఇటువైపుకి, రే ఫాల్తూస్ ఎటువైపుకి. ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా, తెగితే అదే ఖతం.
ఎక్కడో పడిపోతుందిరా గూగుల్లా వెతుకుతాను గల్లీ గల్లీని నేను గల్లీలో లొల్లి చేస్తే కళ్ళ పట్టి కొడతారురా చా అది అప్పుడే బాగుంటే బాగుండేది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను. నిన్నే చూసా ఆర్కుట్ ఫేస్బుక్ అక్కడ కూడా లేనే లేదు. నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్ల ఫేస్బుక్ లో ఉంటుందా ఏరా. సాటర్డే కదా గుడికెళ్ళిందో చూసొద్దాం అక్కడేముందో. అబ్బాయితే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది. సే తను దేవత. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను. ఓకే ఓకే, నీతో పాటు నీ పక్కన ఇద్దరు కూడా కొంచెం బాగా పెర్ఫామ్ చేశారమ్మా, గాయత్రి అండ్ రష్మి శ్రావణి. ఎవరైతే పెర్ఫామ్ చేయలేము అని ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వెనకుంటారు, అంతేనా? ప్లాన్ ప్లాన్. నీ పేరు మారిపోయిందమ్మా. ఎవరికైతే లో కాన్ఫిడెన్స్ ఉంటుందో ఒక పర్టికులర్ విషయంలో అప్పుడు కొంచెం వెనక్కి తగ్గుతారు, అంతేనా? అవును సార్. అందుకనే వాళ్ళిద్దరికి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పక్కన చేరారు, బాగా రక్తి కట్టించారు. ఒప్పుకుంటారా? సార్ మాకు డైలాగ్ ఫస్ట్ చరణంలో మాకు డైలాగ్ ఉంది సార్. ఉందా మరి? ఉన్నాయి సార్. అన్నారా? ఫస్ట్ చరణంలో ఫస్ట్ చరణంలో ఉంటాయి సార్ డైలాగ్. ఫస్ట్ చరణం ఉందా? పాడుంటే కరెక్ట్ గా ఉండేది. అందరికి డైలాగ్ ఫస్ట్ లేదు, నేను అనుమతించట్లేదండి. అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉండి వాళ్ళు అనుమతిస్తే తప్ప. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? అంటే ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు. సరే, నేను ఎందుకు చెప్తానంటే మీకు కాన్ఫిడెన్స్ ఉందమ్మా, బట్ ఇక్కడ బ్యాక్ బెంచ్ అనేది టాపిక్. ఇక్కడ పక్క బెంచ్ లాగే బ్యాక్ బెంచ్ ఉంటుంది. ఎవరికైతే కొంచెం స్టడీలో వెనకబడతాం లేదా వెనకబడ్డాం లేదా మనం చేసేవన్నీ చేష్టలు తెలియకూడదు అనే భావం ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాక్ బెంచ్లో చేరతారు. ఎందుకంటే నేను బ్యాక్ బెంచ్లో ఉండేవాడిని. మా కాలేజీలో బాగా లాస్ట్ బెంచ్ నాది. నేను ఎంవివి సత్యనారాయణ, ఈవివి సత్యనారాయణ, మేము ముగ్గురు బ్యాక్ బెంచ్లో కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫ్రంట్లో కూర్చుంటే చాలా ప్రాబ్లంలు ఉన్నాయి, డైరెక్ట్ అటాక్ వస్తుంది ప్రతిదానికి. ఓకే, అందరూ చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు ఓవర్ టు జడ్జెస్. జయరామ్, చాలా బాగా పాడావు ఈ పాట. అంటే థ్యాంక్ యూ సార్. దీంట్లో రాగాలు కానీ గమకాలు కానీ సంగతులు కానీ ఏం లేకపోయినా కూడా చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. అవన్నీ కూడా అందంగా పాడావు. ముఖ్యంగా ఈ పాటలో నువ్వు కనబరిచింది ఏంటంటే ధైర్యంగా పాడావు, బాగా ధైర్యంగా పాడు. ఇంకొకటి యాటిట్యూడ్ అంటాం కదా, ఆ ధోరణి, పాడే దృక్పథం చాలా బాగుంది, చాలా స్పష్టంగా ఉంది. ఏం పాడాలి, ఎలా పాడాలి నీకు బాగా తెలిసిపోయింది. యాటిట్యూడ్ బాగా కనబడింది ఈ పాటలో. పైగా మీ స్నేహితులు కూడా బాగా సహాయం చేశారు నీకు. మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రతి పాట ఇంతే ధైర్యంతో ఇదే ధోరణితో నువ్వు పాడాలి, సరేనా? ఎక్కడ తగ్గొద్దు. థ్యాంక్ యూ సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నాకు అక్కడక్కడ పిచ్చింగ్ ఇష్యూస్ కొద్దిగా ఉన్నాయి. అది నీకు అనిపించింది అని అనుకుంటున్నాను నేను. అది మటుకు ఇంకొంచెం నువ్వు ధ్యాస పెట్టాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ అగైన్ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్. మంచి జెల్ అయ్యారు అందరూ. ఈ పర్ఫార్మెన్స్కి చాలా ముఖ్యం. ఆ టైమింగ్ అవన్నీ కూడాను పక్కాగా రిహర్స్ చేసినట్టున్నారు అందరూ. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.